ఓం శాంతి. అవ్యక్త దివ్య సందేశాలు 28/8/2001. జ్ఞానము, యోగము, ధారణ మరియు సేవలో నిర్లక్ష్యంగా కాకూడదు, అలర్ట్గా కావాలి. ఈరోజు భట్టీలో వచ్చిన సర్వకుమారీల ప్రియ స్మృతులను తీసుకొని బాబ్దాదా దగ్గరకు చేరాను. బాబ్దాదా ఎల్లప్పటి మాదిరిగా ఎదురు నుండే దృష్టిని ఇస్తూ కలయిక జరిపారు మరియు సమాచారాన్ని అడిగారు. నేను వినిపించాను. మన యొక్క దాది చిన్న చిన్న కుమారీల పట్ల చాలా ప్రేమ ఉంటుంది. 2 సంవత్సరాల కుమారీలను పిలవడం జరిగింది కాబట్టి ఈ యొక్క గ్రూపు చాలా పెద్దది. 2000 వరకు అయ్యారు. బాబ్దాదా అన్నారు, దాదీకి నలువైపులా ఆలోచన చాలా ఉంటుంది. బాధ్యత కిరీటాన్ని చాలా బాగా వారికి ఫిట్ అయిపోయింది. బాబ్దాదా ఎల్లప్పుడూ నిమిత్తంగైన దాదీలకు రోజు స్పెషల్గా షబాష్ బచ్చి, షబాష్ అనే వరదానాన్ని ఇస్తారు. సదా బలము మరియు ఫలాన్ని ఇస్తారు. దీని తర్వాత బాబా అన్నారు, ఈ యొక్క గ్రూపుని బాబ్దాదా చూసి సంతోషించారు. ఏ రూపంతోనైనా ఏ భావనతోనైనా త్యాగం చేశారు. త్యాగము మరియు ధైర్యం యొక్క ఫలం వీరందరిది జమ అయి ఉన్నది. ఇప్పుడు ఇంకొకటి త్యాగం చేశారు. లౌకిక సంబంధం, లౌకిక ప్రపంచాన్ని విడిచిపెట్టారు. దానికి బాబ్దాదా శుభాకాంక్షలు ఇస్తున్నారు. కానీ ఇప్పటి త్యాగం యొక్క పరిభాష చాలా ఎక్కువగా ఉన్నది. అది కూడా తెలుసు కదా. పిల్లలు ఏం త్యాగం చేశారు? త్యాగము అని దేనిని అంటారు? దాని యొక్క స్పష్టత చెప్పడం జరిగింది. ఎందుకంటే బాబ్దాదా పిల్లలతో ఇదే కోరుకుంటున్నారు. ఏ విధంగా అయితే శ్రేష్టమైన బ్రహ్మకుమారి జీవితాన్ని ఆచరణ చేశారో, శ్రేష్టమైన బ్రాహ్మణ జీవితం యొక్క లక్ష్యం ఉంచుకున్నారో, అలా ప్రతి కార్యం చేస్తూ స్మృతి ఉండాలి. ఎల్లప్పుడూ చెక్కింగ్ ఉండాలి. నా ఆలోచన, మాటలు, నడవడిక, చేయటం, లక్ష్యం అనుసారంగా లక్షణాలు కూడా ఉన్నవా? ఎందుకంటే బ్రహ్మకుమారిగా కావడము అంటే సాధారణమైన విషయం కాదు. ఏదో మామూలుగా టైటిల్ పొందడం కాదు. చాలా ఉన్నతమైన పర్సనాలిటీ ఉన్నది. దీనిని సాధారణంగా అనుకోకండి. బీకేగా అయ్యారు కానీ బ్రహ్మకుమారిగా కావడం, చెప్పబడటము అంటే బ్రహ్మ బాబా సమానంగా కావడం, ప్రతి అడుగు శ్రీమతం అనుసారంగా నడవటం, తన నడవడికతో ముఖముతో బాబాను ప్రత్యక్షం చెయ్యాలి. బాబ్దాదా మధురాతి మధురమైన పిల్లలందరితో అడుగుతున్నారు. చూడటానికి చిన్నవాళ్ళైనా కానీ ధైర్యం చాలా పెద్దదే. లక్ష్యము, లక్షణాలు సమానంగా ఉన్నవా? బాబ్దాదా యొక్క గ్రూప్ తోటి విశేషంగా ప్రేమ ఉన్నది. పెద్దవాళ్ళు పెద్దవాళ్ళే, చిన్నవాళ్ళు కూడా తక్కువ కాదు. తప్పకుండా బాబా సమానంగా అయ్యి విశ్వం ముందు బాబాను ప్రత్యక్షం చేస్తారు. ఈ యొక్క గ్రూపు శ్రీమతం పైన నడిచేటువంటి బాధ్యతని తీసుకున్నటువంటి గ్రూపు. ఈ విధంగా బాబ్దాదా యొక్క గ్రూప్ పైన విశ్వాసాన్ని ఉంచుకున్నారు. సత్యం ఏమిటి అంటే బాబ్దాదా ఇలా స్నేహము మరియు హృదయంతో మాట్లాడుతూ ఉన్నారు. ఏదైతే విన్నారో
నేను కూడా బాబ్దాదాని చూస్తూ చూస్తూ నవ్వుతూ ఉన్నాను. ఓహో బాబా, ఓహో, ఈ గ్రూప్ పైన మీకు ఎంత నమ్మకం ఉన్నది. దాని తర్వాత బాబా అన్నారు, కేవలం ఒక విషయం బాబా పిల్లల చెవిలో వినిపిస్తున్నారు. ఎప్పుడు కూడా నిర్లక్ష్యంగా తనలో రానివ్వకండి. మేము చిన్నవాళ్ళం ఉన్నాము, చేశామా చెయ్యలేదా అనేది కాదు. యోగము, జ్ఞానము, ధారణలో నిర్లక్ష్యంగా కాకూడదు, అలర్ట్గా కావాలి. ఎల్లప్పుడూ ఇదే ఆలోచించండి. బాబా నా యొక్క హృదయంలో ప్రేమ యొక్క రిటర్న్ హృదయంతో ఇవ్వడానికి నెంబర్ 1గా కావాలి. చూస్తాను, ప్రయత్నం చేస్తారు. ఇది సంకల్పం స్వప్నంలో కూడా రానివ్వకండి, చెయ్యవలసిందే. కోమలతని వదిలి అద్భుతాన్ని చేసి చూపించాలి. ఇలా బాబా హర్షితంతో మాట్లాడారు. ఎలా అంటే సన్ముఖంగా, చాలా గౌరవంగా, స్నేహయుక్తంగా మాట్లాడారు. నేను బాబాని చూస్తూ ఉండిపోయాను. దాని తర్వాత బాబా అన్నారు, బచ్చి, నా యొక్క చిన్న మధురమైన ఆత్మిక పూల కోసం ఏం బహుమతిని తీసుకువెళ్తావు? నేనన్నాను, బాబా మీరు ఏది ఇస్తే అది. బాబా అన్నారు, బచ్చి, బ్రహ్మ బాబా హృదయానికి నచ్చినటువంటి పువ్వు మల్లె పువ్వు ఉన్నది. ఈరోజు ఈ పిల్లలందరికీ ఈ పూలను గిఫ్ట్గా ఇస్తూ ఉన్నారు. చాలా పూలు ఒక సుందరమైన ట్రేలో పెట్టి ఉన్నవి. ప్రతి ఒక్క పువ్వు పైన మెరుస్తూ ఉన్నటువంటి పౌడర్ రకరకాల రంగులలో వేసి ఉన్నవి. అవి చాలా బాగా మెరుస్తూ ఉన్నాయి. దాని యొక్క రెక్కలు కూడా చాలా పెద్దవిగా ఉంటాయి. మరియు ఒక రెక్క పైన అంటే చాలా పూలు ఉన్నాయి కదా, ఈ విధంగా వతనంలో ఇమర్జ్ అయిన ప్రతి ఒక్క పువ్వు రెక్క పైన రాసి ఉన్నది. ఎల్లప్పుడూ సంఘటనలో గౌరవంగా మరియు స్నేహిగా, అవినాశిగా తయారు చేయాలి, అంటే సమూహాన్ని. ఇలాంటి పూల యొక్క రెక్కల పైన ప్రతి ఒక్కరికి బాప్ దాదా గిఫ్ట్గా ఇచ్చారు. మరి మీ అందరి యొక్క ప్రియ స్మృతులను తీసుకొని ఈ సాకార వతనానికి చేరుకున్నాను. సైలెన్స్ శక్తి ద్వారా ఆత్మలకు, ప్రకృతికి విశేషంగా సహయోగాన్ని ఇవ్వండి. ఈరోజు బాబ్దాదా దగ్గరికి వెళ్ళాను. బాబ్దాదా చాలా శక్తి రూపం, స్నేహ రూపంతో కలయిక జరుపుతూ అన్నారు, బచ్చి ఏం సందేశాన్ని తీసుకొచ్చావు? నేను నవ్వుతూ అన్నాను, బాబా మీకు తెలుసు కదా. బాబా అన్నారు, బచ్చి, బాబ్దాదా ఎల్లప్పుడూ చెప్తూ ఉంటారు, ఎవరు రెడీగా ఉండండి. తోడుగా ప్రకృతి కూడా సమయం సమీపంగా వచ్చేటువంటి సైగ చేయటం కోసం గంటలని మోగిస్తూ ఉన్నది. ఇది కొంచెం పెద్ద గంట మోగింది. పిల్లలు నిర్లక్ష్యంతో అలర్ట్ అయిపోవాలి. మిగతా ప్రకృతి ద్వారా వినాశ సాధనాలు ఉన్నాయి. సైన్స్ మీ యొక్క స్థాపన యొక్క సాధనం సైలెన్సు. కాబట్టి ఎలా అయితే అది ఫోర్స్తో చేస్తూ ఉందో అలాగే మీరు కూడా యోగయుక్తంగా కర్మయోగి స్థితి పెంచుకుంటూ పవర్ఫుల్ స్మృతితోటి స్వయం ద్వారా వాయుమండలాన్ని తయారు చేయండి. భయపడకండి. మిగతా అమెరికా పట్టణానికి దగ్గర నుండి దూరంగా కొద్ది రోజులు వెళ్ళండి.
బాబ్దాదా అయితే అన్ని చోట్ల మంచి మంచి రిట్రీట్ స్థానాలను తయారు చేశారు పిల్లల యొక్క శరణం కోసం. కాబట్టి మీరు సైలెన్సియు శక్తి ద్వారా విశేషమైన ఆత్మలకు, ప్రకృతి వాయుమండలానికి సహయోగాన్ని ఇవ్వండి. అశాంతితో ఉన్న ఆత్మలకు తన శక్తి రూపం యొక్క స్థితి ద్వారా సహయోగాన్ని ఇవ్వండి. ఈ చిన్న పెద్ద గంటలు మోగుతూనే ఉంటాయి. మీరు మీ యొక్క కార్యాన్ని తీవ్ర గతితో చేయించటం కోసం అచంచలంగా స్థిరముగా ఉండండి. శ్రేష్టమైన వాయుమండలాన్ని తయారు చేసి సహయోగాన్ని ఇవ్వండి. ఇదేమీ కొత్తది కాదు అనే స్మృతి స్వరూపులుగా అయి ప్రకృతి యొక్క ఆటని చూడండి. ఈరోజు బాబ్దాదా దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చూశాను అంటే, బాబ్దాదా చాలా ఆల్మైటీ అథారిటీ రూపంలో విశ్వంలోని నలువైపులున్న ఆత్మలకు, ప్రకృతికి సకాశిస్తూ ఉన్నారు. నేను కూడా దూరం నుండి చూస్తూ స్వయాన్ని కూడా బాబా సమానమైన స్థితిని అనుభవం చేసుకుంటున్నాను. నిజంగా ఆ యొక్క అథారిటీ పవర్ఫుల్ స్థితి ఎంత మహాన్గా మరియు ప్రియంగా ఉన్నది. కొద్ది సమయం తర్వాత బాబా దృష్టి నాపై పడింది. నేను కూడా దృష్టిని కలుపుతూ దగ్గరికి వెళుతూ కలయిక జరుపుకుంటూ ఉన్నాను. బాబా అన్నారు, వచ్చి ఈరోజు ప్రపంచం యొక్క అలజడి సమాచారాన్ని తీసుకొచ్చావా? నేను నవ్వుతూ బాబాతో అన్నాను, బాబా, ఈ యొక్క అలజడి మధురమైన పిల్లల్ని అచంచలంగా తయారు చేస్తుంది. పిల్లలందరూ అచంచలంగా ఉన్నారు కదా, ఎందుకంటే మొదటి నుండే తెలుసు ఇది జరిగేదే ఉన్నది. అతి పెరగటమే పరివర్తనకు చిహ్నం. కాబట్టి ఇదేమీ కొత్తది కాదు అనే స్మృతి స్వరూపులుగా అయి ప్రకృతి యొక్క ఆటని చూడాలి. ఎప్పుడైతే మీరు పిల్లలు ఈ సంవత్సరం సంస్కారాల పరివర్తనతో ప్రపంచం యొక్క పరివర్తన అని జరుపుకుంటున్నారు కదా, ప్రకృతి మీ యజమానుల యొక్క ఆర్డర్ని అంగీకరించింది. చెప్పండి, ప్రకృతి జీత్ బాబ్దాదా బాలక్స్ మాలికైన పిల్లలు ఎలా అయితే ప్రకృతి తన కార్యాన్ని స్పీడ్గా చేస్తూ ఉందో, అలాగే పిల్లలు కూడా స్వయం యొక్క సంస్కారాలను పరివర్తన చేసుకునేటువంటి కార్యం తీవ్ర గతితో చేస్తూ ఉన్నారా? మరియు ప్రకృతి సహయోగాన్ని చూడటంలో బిజీగా అయిపోయారా? అనేక ఆత్మలు అనుకోకుండా మృత్యుతోటి అశాంతిగా ఉన్నారు. మీ యొక్క సోదరులపైన జాలిని చూపించండి. మనస ద్వారా శాంతి శక్తిని ఇవ్వండి, సకాష్ని ఇవ్వండి. సమయం యొక్క పిలుపు, ఆత్మల యొక్క పిలుపు, భక్తుల యొక్క పిలుపుని వింటున్నారు కదా. తనకి తాను చెక్ చేసుకోవాలి. తన మనస్సు బుద్ధి లైన్ వైర్లెస్ పవర్ ద్వారా క్లియర్గా మరియు క్లీన్గా ఉన్నదా? ఎందుకంటే వర్తమాన సమయం అలజడి యొక్క వాయుమండలం అనుసారంగా ఏ సమయమైనా అకస్మాత్తుగా ఎక్కడైనా ఏ సమస్యనైనా దాటటం కోసం బుద్ధి యొక్క లైన్ చాలా పవిత్రంగా ఉండాలి. సమయానికి యాక్యురేట్ టచింగ్ అవ్వాలి. ఏం చెయ్యాలి, ఏమవుతుంది, ఇది స్పష్టమైనప్పుడు దీని యొక్క సాధనతోటే మీరు రక్షింపబడతారు. ఈ సాధన ఈ సమయం యొక్క వాయుమండలం అనుసారంగా ప్రతి విషయంలో సమాధానంగా అవుతుంది.
కాబట్టి బిందు ఆత్మను, జ్యోతిర్బిందుని బాబా యొక్క కనెక్షన్ ద్వారా బిందుని పెట్టి డబల్ లైట్గా అయ్యి ఎగురుతూ ఉండండి, సకాశిస్తూ ఉండండి. మనస సేవని పెంచుకోండి. నిర్భయంగా అయ్యి నిశ్చింత చక్రవర్తి స్థితిలో స్థితి అయ్యి ఎల్లప్పుడూ ఈ యొక్క విషయం గుర్తుండాలి. ఏదైతే జరుగుతుందో అది జరిగేదే. దీని తర్వాత బాబా డబల్ ఫారెనర్స్ పిల్లలకి కూడా చాలా మధురమైన స్నేహ స్వరూపంతో ప్రియ స్మృతులను చెప్పారు. నా డబల్ ఫారెనర్స్ పిల్లలు దూరంగా ఉంటూ కూడా బాబ్దాదా యొక్క నయనాలకు వెలుగు ఉన్నారు. మెజారిటీ పిల్లల యొక్క హృదయంలో, నయనాలలో బాబానే ఇమిడి ఉన్నారు. వారు ఒకే స్మృతి బలంతో మరియు సేవా ఉమ్మంగ ఉత్సాహమే కవచంగా ఈ ముందుకు తీసుకువెళ్తూ ఉన్నది. బాబ్దాదా కూడా విశేషంగా పిల్లలకు స్మృతి రిటర్న్లో హృదయం యొక్క సహయోగాన్ని ఎల్లప్పుడూ ఇస్తూనే ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరికి పేరు సహితంగా బాబ్దాదా యొక్క ప్రియ స్మృతులను ఇవ్వండి. భారతవాసి పిల్లలు బాబ్దాదా యొక్క కర్మభూమి వరదాని భూమి మధుబన్కి సమీపంగా ఉన్నారు. బాబా హృదయానికి కూడా సమీపంగా ఉన్నారు. పరివారం యొక్క సంఘటన సాకారంలో కూడా తోడున్నది. భారతవాసి పిల్లలు కూడా చాలా వారికి కూడా ప్రియ స్మృతులను ఇవ్వండి. దాని తర్వాత బాబా వర్తమానం విఐపిస్ యొక్క ప్రోగ్రాం గురించి సమాచారాన్ని వినిపించాను. బాబ్దాదా వింటూనే చాలా మధురమైన చిరునవ్వుతో అన్నారు, సమయం యొక్క వాయుమండలాన్ని చూసి వింటూ అయినా కూడా తన యొక్క భాగ్యాన్ని తీసుకోవడం కోసం ఉమంగ ఉత్సాహంతో చేరుకున్నారు. పిల్లలందరికీ శాంతి శక్తి పట్ల శాంతి సాగరుడైన బాబాతోటి ప్రేమ ఉండటం వలన మధుబనికి చూశారు. బాబ్దాదా విశేషంగా హర్షిస్తూ శుభాకాంక్షలను ఇచ్చారు. ఎల్లప్పుడూ ఇదే స్నేహంతో ముందుకు వెళ్తూ అనేకులను ముందుకు తీసుకువెళ్తూ శాంతి ఆధ్యాత్మిక శక్తి అనుభవం యొక్క పరిచయాన్ని ఇస్తూ ఉండండి. బాబ్దాదాకి ప్రతి ఒక్కరిపైన చాలా హృదయంతో శ్రేష్టమైన విశ్వాసం ఉన్నది. ప్రతి ఒక్కరూ తన అనుభవం ద్వారా ఇతరులని కూడా బాబా కార్యంలో, శాంతి కార్యంలో సహయోగిగా తయారు చేస్తారు. బాబ్దాదా ప్రతి ఒక్కరిని చూసి సంతోషిస్తున్నారు. ధైర్యం ఉంచుకొని తన పరమాత్మ సహయోగానికి పాత్రులుగా తయారు చేశారు. ఇప్పుడు ఈ యొక్క సంబంధం ద్వారా సహయోగి నుండి యోగిగా అయ్యే సంకల్పాన్ని దృఢంగా ఉంచుకుంటూ సఫలత అనుభవాన్ని చేసుకుంటూ ఉండాలి. ఇలా అంటూ బాబ్దాదా అన్నారు, చూడండి బచ్చి అందరూ అతిథిగా వచ్చారు. మహానుగా అయ్యే పాత్రులు పరమాత్మ సందేశ వాహకులుగా అయి వెళతారు, అధికారిగా అయి వెళతారు. ఇలా అధికారి పిల్లలకు బాబా కూడా స్నేహంతో ఈ ప్రపంచం యొక్క చింతతో కూడినటువంటి వాయుమండలంతో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండేటువంటి బహుమతిని ఇస్తూ ఉన్నారు. దీనితోటి ఎల్లప్పుడూ టెన్షన్తో అతీతంగా బాబాకు ప్రియంగా కమల పుష్ప సమానంగా ఉంటారు. ఇలా అంటూ బాబా చాలా మంచి బహుమతిని చూపించారు. అది ఏమిటి? అది ఒక సుందరమైన గొడుగుగా ఉన్నది.
ఏ విధంగా అయితే రాజుల యొక్క సింహాసనం పైన గొడుగుని చూపిస్తారు కదా, అలాగే చాలా సుందరమైన లైట్ మరియు మైట్ సంపన్నమైన మెరుస్తూ ఉంది. అందులో ఏదైతే గొడుగు ఉన్నదో అది తెరవగానే అంటే దానిలో తీగలు కనబడతాయి కదా, అవి 8 తీగలు ఉన్నాయి. ఆ 8 తీగల పైన ఒక్కొక్క విశేషమైన శక్తి రాయబడి ఉన్నది. లైట్ కూడా రంగురంగులతో ఉన్నది. శబ్దాలు కూడా లైట్ యొక్క శబ్దంతో ఉన్నాయి. ఆ గొడుగు క్రింద నలువైపులా చిన్న చిన్న లైట్స్ వెలిగి ఉన్నాయి. ప్రతి ఒక్క ఆ యొక్క తీగల పైన నైతిక మూల్యాల్ని చూస్తూ ఉన్నాయి. చాలా విచిత్రంగా అనిపించింది. గొడుగు బయటకి పైన జ్యోతిర్బిందు స్వరూపం మెరుస్తూ ఉంది. ఆ లైట్ వ్యాపిస్తూ ఉంది. బహుమతి చాలా సుందరంగా అమూల్యంగా ఉన్నది. బాప్దాదా వచ్చినటువంటి ప్రతి ఒక్కరి కోసం ఈ బహుమతిని ఇస్తూ అన్నారు, ఏ సమస్య వచ్చినా కానీ మనస సంబంధ సంపర్కం, ప్రకృతి వాయుమండలం బాబా ద్వారా ఇచ్చినటువంటి యొక్క బహుమతిని గొడుగుగా గుర్తు చేసుకున్నట్లయితే ఆ సమస్య సమాధానం యొక్క రూపంలో మారిపోతుంది. మనస్సులో నిరుత్సాహం యొక్క భావం మారి శక్తిశాలి హృదయం యొక్క సంతోషం యొక్క భావం మరియు భావన ఉత్పన్నమవుతుంది. కానీ ఎల్లప్పుడూ ఇది గుర్తుపెట్టుకోవాలి, సత్యమైన హృదయం పైన పరమాత్ముడు ఎల్లప్పుడూ రాజీ అయి ఉంటారు. ఇలా బాప్దాదాతో కలయిక జరుపుకొని నేను సాకార వతనానికి చేరుకున్నాను. అంతిమ దృశ్యాన్ని చూడటం కోసం ధైర్యానికి తోడుగా తన యొక్క స్థితిని సాక్షిగా తయారు చేసుకోవాలి. ఎప్పుడైతే నేను వతనానికి చేరానో ఎల్లప్పటి మాదిరిగా బాబా నవ్వుతూ మధురమైన కలయిక జరుపుతూ తన యొక్క బాహువులని చాపి అన్నారు, బచ్చి మీ యొక్క ప్రపంచంలో ఏం జరుగుతుంది, ఏం సమాచారాన్ని తీసుకొచ్చావు? నేను నవ్వుతూ అన్నాను, బాబా మీకైతే అంతా తెలుసు కదా, మీ యొక్క పాత ప్రపంచంలో ఏం జరుగుతుంది, మీరు పాతదాన్ని కొత్తదిగా తయారు చేసేవారు ఉన్నారు. బాబా నవ్వుతూ అన్నారు, బచ్చి మీరందరూ రెడీగా ఉన్నారా, మీ యొక్క మాల తయారైందా? నేనన్నాను, బాబా ఇది టీచర్కి తెలుసు, మాల తయారయ్యిందా, ఎలా ఉన్నది, మేము మాలలో పూసలుగా అయ్యే పురుషార్థం చేస్తూ ఉన్నామా? అప్పుడు బాబా అన్నారు, మీరందరూ తయారైపోయారా? నేనన్నాను, బాబా వర్తమాన సమయం అనుసారంగా డ్రామా ప్లాన్ అనుసారంగా ఎంతైతే కావాలో అంత అయ్యాము. బాబా నవ్వుతూ అన్నారు, చాలా తెలివిగా సమాధానాన్ని ఇచ్చారు మీరు. నేనన్నాను, అంతా తెలిసిన వారు మీరు కదా. బాబా అన్నారు, చూడమ్మాయి, ప్రపంచంలో చాలా అలజడి ఉన్నది. ఎంత అలజడి ఉన్నది అంటే ప్రతి ఒక్కరిలో ప్రతీకారం యొక్క భావన ఉన్నవి. చాలా ఆవేశంలో కోపంతో ఉన్నారు. కానీ బాబా ఇప్పటికీ పిల్లలకి సమయం ఇస్తున్నారు. లేకపోతే ఎంత కోపం, ఎంత ఆవేశం ఉన్నది అంటే ఇప్పుడే చేసేసేయాలి. కానీ బాబా వారికి ఏదో ఒక సాకుతోటి వారి యొక్క కోపాన్ని అడుస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికీ అందరిది ఒకటే మతం లేదు. ఎప్పుడైతే ఒకటే మతంగా అవుతుందో పరివర్తన అంతిమ కార్యం ప్రారంభమవుతుంది. బాబా పిల్లలకు సమయాన్ని ఇస్తూ ఉన్నారు. పిల్లలు సేవలో నెంబర్ 1 ఉన్నారు.
బాబా సేవలో సఫలతని కూడా ఇస్తారు. మరియు తోడుగా ఒకసారి మధుబనికి చేరుకుంటారు. బాబా యొక్క ఇంటి యొక్క అనుభవాన్ని కూడా చేసుకుని వెళ్తారు. మరియు ఇది కూడా రియలైజ్ చేసుకుంటారు, ఈ స్థానం మిగతా స్థానాల కంటే భిన్నమైనది. మీరు పిల్లలు స్వర్గ స్థాపన చేస్తూ ఉన్నారు. కొంచెం స్వర్గం యొక్క మోడల్ వారికి కూడా చూపించండి. బాబా అన్నారు, ఎలా అయితే మీరు ఇతరులకి చెప్తారు కదా, మీరైతే ఇలా అనకండి, చేస్తాము చూస్తాము అయిపోతుంది అని. అలాగే మిమ్మల్ని మీరు కూడా ప్రశ్నించుకోండి, ఈ భాష నేనైతే మాట్లాడటం లేదు కదా. మీరు కూడా సమయానికి తోడుగా తన యొక్క భాషని, తన పురుషార్థాన్ని, తన యొక్క స్థితిని పరివర్తన తెచ్చుకోండి. సేవ అయితే మీరందరికీ చాలా లభిస్తుంది. ఏదైతే మిమ్మల్ని ఆపుతూ ఉన్నదో కొంచెం ముందుకు వెళ్ళండి. ఒకవేళ మీరు గేట్ తెరిచారే అనుకోండి, ఆ తర్వాత సంభాళించలేరు. సేవ చాలా అవకాశం ఉన్నది, మీరు అలసిపోతారు. సేవ తీసుకునేవారు అలసిపోరు. రోజుకి ఎంతైతే సమస్యలు పెరుగుతూ ఉంటాయో అంత టచింగ్ అవుతుంది. ఇప్పటికీ కూడా మీ వద్దకి క్యూ కడుతూ ఉంటారు. వారైతే రెడీగా ఉన్నారు, మరి మీరు కూడా పూర్తిగా రెడీగా అవ్వాలి కదా. అందరి దృష్టి మీ పైననే ఉన్నది. మీ జీవితం, మీ ఆలోచన, మీ నడవడిక వారిలో పరివర్తన తీసుకొస్తుంది. ఇప్పటికీ కూడా కొంచెం పరివర్తన వస్తుంది, మళ్ళా ఆగిపోతున్నారు. వారు మీ పరివర్తన చూసి, మీ యొక్క పరివర్తన అవినాశిగా ఉన్నదా లేక కింద పైన అవుతుందా? బాబా చెప్పారు, ఇప్పటికీ కూడా పిల్లలు తన యొక్క స్థితిని అచంచలంగా ఏకరస్గా ఉంచుకోవాలి. సమయం కంటే ముందే స్వయాన్ని తయారు చేసుకోవాలి. పిల్లలు తన యొక్క సంపాదన, తన యొక్క స్థితి పైన పూర్తిగా అటెన్షన్ ఉంచుతూ పురుషార్థం చెయ్యాలి. ఇప్పుడు చాలా విచిత్రమైన దృశ్యాలని చూస్తారు. దీనికోసం తన యొక్క స్థితిని సాక్షిగా తయారు చేసుకోండి. అంతిమ దృశ్యాన్ని చూడడం కోసం ధైర్యం కావాలి. ఈ యొక్క ప్రశ్న మాత్రం రాకూడదు, ఎందుకు, ఏమిటి, ఎలా. ఇదైతే అయ్యేదే ఉన్నది. ఎదుర్కొనేటువంటి శక్తిని కూడా ధారణ చెయ్యండి. ఆ తర్వాత బాబాకి భోగ్ తినిపించటం జరిగింది. ఈరోజు అనేక ఆత్మల భోగున్నది. స్పెషల్గా గోపి వల్లభ అక్కయ్య భోగున్నది. బాబా వారిని వతనంలో ఇమర్జు చేసి భోగ్ తినిపించారు. మరియు చెప్పారు, చూడండి అమ్మాయి, ఆది నుండి ఇప్పటి వరకు అనేక రకాల పరిస్థితులు వచ్చినా కూడా తన యొక్క స్వస్థితిలో స్థితి అయ్యి తన యొక్క సంపాదన, పుణ్యం యొక్క ఖాతాను జమ చేసుకున్నారు. మరియు ఇతర ఆత్మలని కూడా ముందుకు తీసుకువెళ్ళారు. ఈరోజు దాది గోపాల్కి కూడా స్పెషల్గా ప్రియ స్మృతులను చెప్పారు. బాబా వారిని కూడా ఇమర్జు చేశారు. దాదా గోపాల్ అన్నారు, చూడండి బాబా నాకు సమయం కంటే ముందే సేవా యొక్క స్థానాన్ని పరివర్తన చేసేసారు. కానీ నాకైతే ఈ యొక్క సంతోషం ఉన్నది. అందరూ సేవలో నిమగ్నమై ఉన్నారు. అప్పుడప్పుడు బాబా నాతోటి ఈ చైతన్యమైన పూల తోటని కూడా చూపిస్తూ ఉన్నారు. నేను కూడా చూసి సంతోషిస్తూ ఉన్నాను. ఈ పూల తోట ఇంకా పెరుగుతూ ఉంటుంది. పని బాబాది. నిమిత్తంగా ఎవరో ఒకరు తయారవుతారు. అందరికీ నా యొక్క ప్రియ స్మృతులను చెప్పండి.
ఆ తర్వాత బాబా అందరికీ ప్రియ స్మృతులని చెప్తూ అన్నారు, ఏదైతే వింగ్స్ యొక్క సేవ జరుగుతుందో సేవలో వృద్ధి అవుతూ ఉన్నది, కానీ ఇప్పుడు తోడుగా తన పురుషార్థంలో ఉన్నతిలో కూడా వృద్ధిని చేసుకుంటూ వెళ్ళండి. ఈ విధంగా నేను ప్రియ స్మృతులని తీసుకొని తిరిగి వచ్చేసాను. అచ్చా, ఓం శాంతి.